చపాతీలోకి కాంబినేషన్‌గా ఎన్ని కర్రీస్ ఉన్నా సరే, పన్నీర్ కర్రీ అయితే ఆ రుచే వేరబ్బా! ఈరోజు డిన్నర్‌లోకి పన్నీర్ కర్రీ విత్ చపాతీ చేశాను. ముందైతే పన్నీర్‌ని ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ పన్నీర్ వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరు. చాలా సాఫ్ట్‌గా ఉంది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంతమందికి ఇలా ఫ్రై చేస్తే నచ్చదు. అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా పన్నీర్ వేసుకోవచ్చు. తర్వాత ఇదే ఆయిల్‌లో 2 ఇలాచి, లవంగాలు, మిరియాలు, సోంపు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 10-12 జీడిపప్పు, కొన్ని పుచ్చగింజలు వేస్తున్నాను. మావాడైతే స్టైల్‌గా నేను వేస్తానని వేశాడు. వీటితో పాటే ఒక 2 ఎండుమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి, ఒక గుప్పెడు పుదీనా, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకొని వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. కొంచెం సాఫ్ట్‌గా అయ్యి ఆయిల్ బయటికి వదిలేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే తగినన్ని నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఇదే జార్‌లో వేసుకొని తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక్క ఉడుకు రానివ్వండి. ఆయిల్ బయటకి రిలీజ్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిపి పన్నీర్ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత కొంచెం కసూరి మెతి, ఒక అర స్పూన్ పంచదార వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంత వేడిలో కూడా ఫేస్ లో గ్లో తగ్గకుండా, చెమట పట్టకుండా వంట అంతా చేస్తున్నానంటే కారణం ఈ అగారో ఫ్యాన్ వల్లనే. ఈ ఫ్యాన్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా చక్కగా గాలి వస్తుంది. ఎక్కడైనా సరే ఈ క్లిప్ పాయింట్ తో ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. సిపిన్ ఇస్తారు. చార్జ్ చేసుకొని పవర్ లేనప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. చాలా బాగుంది ఫ్యాన్ అయితే. మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ గా నేనే లింక్ సెండ్ చేస్తాను. ఈ లోపు మన పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక చపాతీలు చేస్తున్నాను. వేడివేడిగా చపాతీలు, ఈ పన్నీర్ కర్రీ అద్దరిపోయింది అనుకోండి కాంబినేషన్. ఎన్ని కూరలు ఉన్నా సరే చపాతీ కంటే కాంబినేషన్ గా ఈ పన్నీర్ కర్రీ ఇలా చేశారంటే సింపుల్ గా అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. బై బై.